డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో పళ్ళు ఊడిపోవడం చూస్తాము అని చెప్పుకుంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటంటే, హాయ్ ఐమ్ డాక్టర్ షబానా. ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేది మన చిగురు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించి చిగురు ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో దాన్ని ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటాము. దాన్ని కనుక ప్రాపర్ టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే అది చిగురు వ్యాధికి దారితీస్తుంది. అండ్ చిగురు వ్యాధి అంటే ఏంటంటే, చిగురు లూజ్ అయిపోయి దాని కిందున్న ఎముక లూజ్ అయిపోయి లైక్ ఎముక అరగడం స్టార్ట్ అయిపోయి పన్ను చుట్టూ ఉన్న సపోర్ట్ అంతా పోతుంది. సో పన్ను లూజ్ అయిపోయి పన్ను ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీకి ముందు ఆల్రెడీ చిగురు ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ప్రెగ్నెన్సీ పీరియడ్లో హార్మోన్స్ వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకుని ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోండి. అండ్ ఈ వీడియో షేర్ చేయండి ప్రెగ్నెంట్ ఉమెన్తో. ఎందుకంటే ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అనేది చాలా కామన్ విషయము. అండ్ మోస్ట్లీ క్లీనింగ్తో అది తగ్గిపోతుంది.